అయ్యబ్బో! కాసేపుంటే నా బుర్రకాయ పుచ్చకాయలా పగిలిపోయేదిగా. జస్ట్ మిస్. ఇదేం ఫస్ట్ టైమ్ కాదు. ఆల్రెడీ ఒకసారి నాకు జరిగిందే. జస్ట్ మిస్ అనమాట అప్పుడు గూడా. అసలేంటి స్టోరీ అనుకుంటున్నారా? అయితే షార్ట్‌లోకెళ్ళిపోవాల్సిందే. ఏంటిది ప్లేట్‌లో ఏదో నల్లగా యేసుకొచ్చింది అనుకుంటున్నారా? ఏం లేదండి. అది కాఫీ పొడి అండ్ అలాగే కొద్దిగా పంచదార, ఆ తర్వాత ఒక చెక్క టమాటా ముక్క కూడా యేసుకొచ్చాను. ఇది ఎందుకు అంటే ఇలా 3 కలిపేసేసుకొని ఇలా మొహం మీదైతే రబ్ చేసుకోవాలి. ఇలా చేస్తే మనం పార్లర్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అవును, మీరు వింటున్నది నిజమే. పార్లర్‌కి ఎళ్ళాల్సిన అవసరం లేదు. మనం వేలు వేలు పెట్టి ట్యాన్ రిమూవల్ ప్యాక్స్ ఏయించుకుంటాం కదా! సో, ఆ ఖర్చయితే మీకు మిగిలిపోతుంది. మీరైతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను చెప్తాను. హాహాహా! జోక్ చేశాననమాట. ఏం లేదు, ఇలా మూడిటిని కలిపి మనం రబ్ చేసుకుంటే ట్యాన్ అయితే ఈజీగా రిమూవ్ అయిపోతుంది. నేను చాలా రోజుల నుంచి రాస్తున్నాను. చాలా యూజ్‌ఫుల్ టిప్ అయితే ఇది. అండ్ అలాగే తర్వాత పాలు అండ్ అలాగే హనీ కలుపుకొని రాసుకోవాలి. మనం ట్యాన్ రిమూవల్ ప్యాక్ వేసుకుని తీసేసిన తర్వాత మనకి స్కిన్ అయితే రఫ్గా ఉంటుంది. సో, అప్పుడు ఇలాంటివి వేసుకోవాలి. చూసారా ఫిల్టర్‌తో ఎలాంటి ఆటలాడుకుంటున్నానో? కుర్రతనం పోలేదే హే! లోపల నేను అలా సోకులు చేసుకుంటుంటే బయట ఈ లోపల పెద్ద సౌండ్ అయితే వినిపించింది. ఏంటా అని చెప్పి నేను బయటకొచ్చి చూసేటప్పటికి ఇలా పైన గోడ మీద ఉండాల్సినవన్నీ ఇలా కిందకొచ్చి పడ్డాయి. జస్ట్ మిస్. అంతకుముందే నేను అక్కడ నుంచున్నానండి. ఆ బుట్టను చూసారా? అది పాలవాడి కోసం వేసాను కిందకి. పాలు వేసుకున్న తర్వాత పైకి బుట్ట తీసేసి పాలు లోపలికి తీసుకెళ్ళిపోయాను. ఆ తర్వాత నేను ఇలా సోకులు చేసుకుంటూ ఉన్నాను లోపల. ఈ లోపల ఈ ఘోర ప్రమాదం అయితే జరిగిందనమాట. సరే, ఇదైతే ఫస్ట్ టైం అయితే కాదు. ఇది రెండోసారి అనమాట. ఇంతకు ముందు కూడా ఇదే సేమ్ రిపీట్ అయింది. కానీ అప్పుడు కూడా జస్ట్ మిస్ అనమాట. దేవుడు ఎందుకో నన్ను సేవ్ చేస్తున్నాడు. సరే అని లోపలికి వెళ్ళిపోయి భయంగా పడుకున్నాను. నెక్స్ట్ డే ఫంక్షన్ ఉంది. అవును, నేను సోకులు ఎందుకు చేసుకుంటున్నాను మీకు చెప్పలే కదా. మా సార్ వాళ్ళ అబ్బాయిది రిసెప్షన్ ఉంది. సో, దానికోసమని నేనైతే సోకుల ప్రోగ్రామ్ అయితే పెట్టాను. సో, ఫంక్షన్కి వెళ్ళొచ్చేసాము. అలాగే దాంతోపాటు పాన్ కూడా తెచ్చేసుకున్నాను. ఆఫీస్లో తినేసాను. ఇంటికైతే వచ్చేసాను. నా ఇయర్ రింగ్స్ అండ్ అలాగే నా కాస్ట్యూమ్ ఎలా ఉంది అవుట్ఫిట్ చెప్పండి. బాగుంది కదా. సో, ఇంటికి వచ్చేసిన తర్వాత రెడీ అయిపోయి మళ్ళీ బాబా టెంపుల్కి అయితే వెళ్ళాను. గురువారం కదా. సో, శనగలు తినేసాను.